సంతోషం. దివిలో ఉన్న రామోజీరావు గారిని తలుచుకుంటూ నా మాటలు మాట్లాడతాను. ఎందుకంటే ఏ బ్రహ్మముహూర్తాన రామోజీరావు గారు ఈటీవీ సంస్థని, ఉషాకిరణ్ మూవీస్ని ఈ సంస్థ నిర్మించారో కొన్ని వందల మంది సినిమా రంగం వైపు రావటం, ఎంతోమంది ఈ లేకపోతే ఈరోజు ఈటీవీ లేకపోతే ఈ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ రావడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రొడ్యూసర్ రిస్క్ చేయని పరిస్థితుల్లో కూడా ఈటీవీ విని వాడు ఎన్ని సినిమాలు ఇప్పుడు క్రికెట్ టీం మ్యాచ్ సినిమాలు వస్తుంటే చూసి చాలా ఆనందం వేసింది. థ్యాంక్ యూ ఈటీవీ. శివాజీ సాంప్రదాయాన్ని సొత్తుని సొత్తపోసిన శివాజీ నా ఆత్మబంధువు, నా మిత్రుడు, నా సోదరుడు. శివాజీ ఎప్పుడూ ప్రమాణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడు నేను. ఈ సినిమా శివాజీ మొదలుపెట్టినప్పటి నుంచి ఈ సినిమా రావాలి మంచి హిట్ అవ్వాలని కోరుకున్నాను. ఒక టైంలో ఫోన్ చేసి ఇంకనైనా ఇది ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం అనగానే నేను చాలా దుఃఖపడ్డా. మీరు సినిమా రిలీజ్ అవ్వాలి కదా, ఎందుకు ఈటీవీలో చేస్తున్నారని చెప్పి నేను మా సాయికి, నితిన్కి ఫోన్ చేసి, సాయి తప్పు, మీరు ఈ సినిమా పెద్ద హిట్ అవుద్ది, దాని సినిమా రిలీజ్ చేయండి అనగానే మిత్రుడు స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు కూడా ఈ సినిమా చూసి ఇది చాలా మంచి సినిమా అవుద్ది, దీన్ని జనంలోకి తీసుకెళ్ళి థియేటర్ ద్వారా రిలీజ్ చేయండి చెప్పడం, ఈ సినిమా రేపు మార్చి 6వ తారీఖు నాడు జనం అందరి ముందు థియేటర్లో రావడం, మనాడు మంచి ప్యాకేజ్ ఇచ్చాడు 499 ఫ్యామిలీ అని. ఈ ప్యాకేజీని వాడుకొని ఈ సినిమాని సూపర్ హిట్ చేసి ఈటీవీ వారికి బాగా డబ్బులు రావాలని, శివాజీకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పద్మశ్రీ బ్రహ్మానందం గారికి మీ అందరి తరఫున, శివాజీ తరఫున, ఈటీవీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. మీ ఎంత టైం ఇచ్చి మీరు రావటం మాకెంత ఆనందం. అలాగే ఆలన్న లయ గారు అమెరికా నుంచి వచ్చి కంబ్యాక్ ఫిల్మ్లో ఈ మంచి సినిమాలో యాక్ట్ చేస్తున్నందుకు అందరూ తప్పకుండా చెప్తున్నాను. ఈ సినిమా కెమెరామ్యాను, డైరెక్టరు, పాయా చేసిన సాంగ్, డాన్స్ మాస్టర్, వీళ్ళు ముగ్గురు ఇండస్ట్రీలో ఒక రూల్ చేస్తారు. నేను చెప్తున్నాను, రాసుకోండి, అంత బాగా చేశారు వాళ్ళు. ఆల్ ది బెస్ట్.